హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వర్క్ నేను. సో హీట్ ప్రెస్ మిషన్ అయితే చాలా మంది చాలా యూట్యూబ్‌లో అయితే అడుగుతున్నారు. సో ఒకసారి ఆపరేటింగ్ మీకు ఇంట్రడ్యూస్ చేద్దాము. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చి డెమో ఇస్తారా? లేకపోతే క్లియర్‌గా మీరే పర్సన్స్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అని అడుగుతున్నారు. సో అలాంటి ప్రొసీజర్ అయితే ఏం అవసరం ఉండదు. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మిషన్ చూసుకున్నట్టయితే ఇది మిషన్ అండి. సో యాక్చువల్ గా ఫస్ట్ అయితే క్లోజింగ్ పొజిషన్ లో ఉంటుంది మిషన్. మనం అయితే స్విచ్ ఆన్ చేసి టెంపరేచర్ వచ్చేసి చూస్తున్నారు కదా 180 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టేసి ఒక 20 సెకండ్స్ అయితే పెట్టాము. సో ఆ జీరో ఉంటుంది స్టార్టింగ్. సో జీరో నుంచి మనం టెంపరేచర్ 180 అయ్యేంత వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే 180 టెంపరేచర్ వస్తుందో అప్పుడు ఇదంతా కూడా హీట్ అయితే అవుతుంది. సో ఈ హీట్ అయినప్పుడు ఇంతకు ముందు అయితే ఆఫ్ పట్టు మీద ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన అయితే వేసాము, ఇంకా క్రేప్ పైన వేసాము, సాటిన్ పైన వేసాము, ఇంకా ప్యూర్ కాటన్ పైన కూడా వేసాము. సో ఇప్పుడు నేనైతే చాలా చాలా థిన్ లేయర్ ఉంది చూస్తున్నారు కదా, కాటన్ చాలా పల్చగా ఉంది. సో ఒకసారి దీని మీద కూడా వేద్దామని చెప్పేసి మీకు చూపిద్దామని థాట్ కూడా నేనైతే వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో షీట్, ఈ షీట్ పైన ఒక్కొక్కసారి పల్చని క్లాత్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాని స్టిక్ ఏదైతే ఉంటుందో అది కింద అతికే ఛాన్స్ ఉంటుంది. సో అలా అతికొద్దని చెప్పేసి నేనైతే అవసరం అయితే లేదండి, కాకపోతే పెడితే ఏంటంటే ఈ షీట్స్ అనేది ఖరాబ్ అయితే కావు. సో అందుకని చెప్పేసి ఇది ఉంది కదా కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ నేను దీనిపైన ఒక లేయర్ లాగా అయితే వేస్తున్నాను. జస్ట్ బ్లూ అలా ఏమన్నా ఉంటే అతకకుండా ఉండడానికి, ఎందుకంటే క్లాత్ పలిచేది కదా. సో అందుకని సో నేనైతే ఇది కాటన్ క్లాత్ అండి, తెలుసు కదా మీ అందరికి, చాలా పలుచగా. సో దీనిపైన కూడా ఒకసారి వేద్దామన్న క్లాత్ అయితే పెడుతున్నాను. సో వెల్వెట్ క్లాత్ పైన అయితే రాదండి, నెట్ పైన కూడా రాదు. అంటే మనమైతే ఏ ఫ్యాబ్రిక్ మీద డైరెక్ట్ గా వేయమని చెప్పము, ఎందుకంటే ఏ ఫ్యాబ్రిక్ పైన వేసినా అలవాటైనంత వరకు సైడ్ కి రఫ్ గా కొంచెం టెస్టింగ్ చేసి టెంపరేచర్స్ అవి అలవాటైనంత వరకు చూసుకుంటే సరిపోతుంది. సో ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నారు కదా, క్లాత్ అయితే ఫోల్డింగ్ ఉంది. సో అందుకని చెప్పేసి ఒకసారి ప్రెస్ అయితే చేస్తున్నాము. ఆ ప్రెస్ అయితే టెంపరేచర్ 180 డిగ్రీలో టెంపరేచర్ ఉంది. టైమింగ్ అయితే ఒక 20 సెకండ్స్. అంత 20 సెకండ్స్ వరకు వస్తే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఫ్యాబ్రిక్ మంచిగా నీట్ గా ఐరన్ అయితే అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం అంత డిగ్రీ టెంపరేచర్ అయితే పెట్టాము. టైమింగ్ చూడండి అప్పుడు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది వెయిట్ ఉంటుందా అంటున్నారండి. వెయిట్ అయితే ఏమి ఉండదు, జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేస్తే లేస్తుంది. చూసారు కదా ఎంత నీట్ గా అయితే ఐరన్ ఉంది. ఈ విధంగా వేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. మనం అయితే ఎట్ ఏ టైం ఒక 4 స్టిక్కర్స్ అయితే చేస్తున్నాము. చూస్తున్నారు కదా, 4 స్టిక్కర్స్ ఒకేసారి, అండ్ దాంతో పాటు ఫ్లవర్స్ కూడా వేస్తున్నాను. మీకు డెమో చూపెట్టడం కోసం అండి. ఎట్ ఏ టైమ్ కింద ఒక 4 అయితే పెట్టాము బంచెస్, పైన కూడా ఒక బంచెస్ అయితే పెట్టాము. ఒక షీట్ లో చాలా బంచెస్ అయితే ఉంటాయి. బంచెస్ కనుక తీసుకున్నట్టయితే మిషన్ అయితే ఇది. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయాలి. ఈజీగా ఉంటుందండి, మరి మీకు టైట్ ఏమి ఉండదు. జస్ట్ ఇలా ప్రెస్ చేసి వదిలేయాలి. అండి టెంపరేచర్ 180 నుంచి 20 సెకండ్స్ అయితే అయిపోయింది. 20 సెకండ్స్ అయిపోయి జీరోకి అయితే వచ్చింది. జీరో రాగానే ఇట్లా ప్రెస్ చేసి లేపాలి. అప్పుడే మీరు కనుక చూసుకున్నట్టయితే హీట్ ఈ విధంగా అడ్జస్ట్ అయిందో మీకు అయితే తెలుస్తుంది. సో ఈ హీట్ అయిపోయిన తర్వాత మనం అయితే ఏదైతే షీట్ ఉంటుందో ఆ షీట్ కి అయితే ఇట్లా తీస్తాము. షీట్ కి అయితే ఏం కాలేదు, చూసారు కదండి. కానీ మనం అయితే తీసి ఈ విధంగా ఒక సైడ్ కి ఉంది కదండి, తీసేసి ఈ హీట్ టెంపరేచర్ ఇదిగోండి ఇట్లా అనగానే ఓపెన్ అయితే అయిపోతుంది. చాలా పలుచగా ఉందండి. కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్ పైన కూడా ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మందంగా రాలేదు. నాచురల్ గా హ్యాండ్ పెయింటింగ్ చేస్తే ఏ విధంగా వస్తుందో అంత మంచిగా వస్తుంది. సో మీకు హీట్ అడ్జస్ట్మెంట్స్ అలాంటివి ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు మిషన్ తీసుకున్న తర్వాత డెలివరీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడైతే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఫర్దర్ గా షీట్స్ కావాలనుకున్నా కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా బంచ్ డిజైన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా చాలా క్యూట్ గా అయితే వచ్చాయి. ఇక్కడ గానీ ఇది అయితే ఇందాక చేసామండి. సో చాలా చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, ఓవరాల్ లుక్ మందం కూడా లేదు, అసలు నాచురల్ గా ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఇది అసలు స్టిక్కర్ లాగా అయితే ఏ విధంగా చూసినా కూడా అనిపించదు. ఇంత నాచురల్ గా చాలా చాలా క్యూట్ గా అయితే ఉంది. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా మిషన్ తీసుకోవాలనుకున్నా, దాని డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్నా లేట్ చేయకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీకు కానీ మీ రిలేటివ్స్ కి కానీ ఫ్రెండ్స్ కి కానీ లేట్ చేయకుండా షేర్ అయితే చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.